వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పొరపాటు జరిగితే ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఆరోపణలు వచ్చిన టీటీడీ ప్రస్తుత చైర్మన్తో ప్రభుత్వం రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి వారినైనా శిక్ష తప్పదన్నారు సుబ్బారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెపవేసే కార్యక్రమం చేస్తూ, కల్తీ నెయ్యి గురించి మా పార్టీ మీద అబండాలు వేసే కార్యక్రమం చేస్తూ, వేరే కంపెనీ పేరు మీద టీటీకి గీ సప్లై చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటి వరకు 550 రూపాయలు, 300 రూపాయలు, 400 రూపాయలు గీ సప్లై చేస్తుంటే వైసీపీ హయాంలో 300 రూపాయలు గీ ఏడొస్తుంది, 400 రూపాయలు గీ ఏడొస్తుంది అని చెప్పి ఇప్పుడు హిందాపూర్ డైరీ పేరుతోటి టీటీడీలోకి, హిందాపూర్ డైరీ సాక్షాత్తు హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని వాళ్ళ వెబ్సైట్లోనే ఉంది. 658 రూపాయలకి గీ సప్లై చేస్తుంది. దాని మీదే చర్చ చేపట్టాలని మండలిలో డిమాండ్ చేస్తే ప్రభుత్వం తోకముడుచుకొని పోయే కార్యక్రమం తప్పకుండా, ప్రత్యక్ష కలుగు ప్రత్యక్ష వెంకటేశ్వర తప్పకుండా ఆ నేరానికి ఎవరైతే పాల్పడతారో వాళ్ళని శిక్షిస్తారు.